హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెప్టెంబర్ 10th జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రీజనింగ్ పేపర్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 121, 93, 214 ఇచ్చాడు. 115, 87, 202 ఇచ్చి ఈ టూ పేర్స్ ఏ కండిషన్ అయితే ఫాలో అవుతుందో అలా సేమ్ కండిషన్ ఫాలో అవుతున్న ఇంకో పేరు మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని 121 ప్లస్ 93 చేయండి. 4, 11, 214 వచ్చింది కదా. సేమ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 135, 117 యూనిట్ డిజిట్ 2 వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ వదిలేయండి. 94, 204 వదిలేయండి. 84, 99, 1 వస్తుంది యూనిట్ డిజిట్ కాబట్టి ఇది కాదు, ఆప్షన్ ఇది. సింపుల్ క్వశ్చన్ కాకపోతే కొంచెం ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ ఓకే, ఫిగర్స్ ఇచ్చా చూడండి. ఫస్ట్ ఫిగర్ లో 3 అప్వర్డ్ డైరెక్షన్స్ ఉన్నాయి. 3 సర్కిల్ ఉన్న ఆరోస్ ఏమో కింద ఉన్నాయి. సెకండ్ ఫిగర్ లో ఒకటి అప్వర్డ్, 3 సేమ్ అలా ఉన్నాయి. థర్డ్ ఫిగర్ లో ఒకటి అప్వర్డ్, 2, దీనికి ట్రయాంగిల్ ఇక్కడ చేంజ్ వచ్చింది. ఫోర్త్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు చెప్పిన లెక్చర్ లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇలాంటి ఫిగర్స్ వచ్చినప్పుడు ఫిఫ్త్ ఫిగర్ కనిపెట్టమంటే ఎలా ఉంటుంది అంటే, ఈ ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ ఎలా చేంజ్ అయ్యాయి, సెకండ్ ఫిగర్ థర్డ్ ఫిగర్ ఎలా చేంజ్ అయ్యాయో, ఈ థర్డ్ ఫిగర్ ఫోర్త్ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ ఎలా చేంజ్ అయ్యాయో అలా చేంజ్ అవుతాయి. ఈ ఫోర్త్ ఫిగర్ నెక్స్ట్ మనం కనిపెట్టాల్సిన ఫిగర్ ఎలా చేంజ్ అవుతాయంటే, ఈ సెకండ్ ఫిగర్ థర్డ్ ఫిగర్ ఎలా చేంజ్ అయ్యాయో ఈ ఫిగర్ ఇప్పుడు వచ్చే రిజల్ట్ ఫిగర్ కూడా అలాగే చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సర్కిల్ ఇలానే ఉంది. ఈ మూడు సేమ్, ఈ ఫిగర్ కి ఈ ఫిగర్ కి టూ సర్కిల్స్ చేంజ్ అయింది ఏంటి, ఇది ఒకటి కదా. ఇప్పుడు ఈ ఫిగర్ కి ఎలా ఉంటది, ఈ పార్ట్ ఏం చేంజ్ రాకూడదు అంటే ఇక్కడ వచ్చే పార్ట్ ఏం చేంజ్ రాకూడదు. అప్పుడు సర్కిల్ యారో. ఇక్కడ ఏమైంది, దీనికి సర్కిల్ వచ్చింది కదా, అంటే ఇక్కడ సర్కిల్ ట్రయాంగిల్ అంతే. ఫస్ట్ ఇది చేంజ్ అయింది, నెక్స్ట్ ఇది చేంజ్ అవుతుంది. ఏం ఆప్షన్ వస్తుంది, 2 సర్కిల్స్ 1 యారో, 1 సర్కిల్ 2 యారోస్, ఈ ఆప్షన్ వస్తుంది. మళ్ళీ డైస్ ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ లెసన్ లో కూడా చెప్పాను డైస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 8, 3, 7, ఇక్కడేమో 9, 8, 2. జస్ట్ ఇలా రాసుకోండి, 7, 3, 8, 9, 2, 8. Select the option that will be on the face opposite to the one having 4. 4 కి ఆపోజిట్ ఉన్న ఫేస్ ని మనం చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8, 8 రెండు డైస్ లో సేమ్ ఉంది కదా, 8, 8. ఈ 8 కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటంటే 2, 9. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఈ ఫస్ట్ డైస్ లో 3, 7.
డైస్ లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 6 ఉంటాయి, అంతే కదా. 1 2 3 4 5 6 ఫేజెస్ ఉంటాయి కదా. 8 ఒక ఫేజ్ లో ఉంది. దీని అడ్జసెంట్ ఫేజెస్ ఏమో 2 9 3 7. ఇంకా మనం కనుక్కోవాల్సిన నెంబర్ ఏంటి? 8 కి ఆపోజిట్ ఉన్నది, అదేంటి? 4. ఎలా అంటారు? ఈ 4 దీనికి అడ్జసెంట్ అయినప్పుడు ఇంకా మిగిలిన నెంబర్ దీనికి ఆపోజిట్ ఫేస్ లోనే ఉంటది కదా, ఎగ్జాక్ట్ గా. అలా ఇది హౌ మెనీ స్క్వైర్స్ ఆర్ దేర్ ఇన్ గివెన్ ఫిగర్. వీటికి ఏం ట్రిక్స్ ఉండవండి. మనం లక్ ఉంటే క్వశ్చన్ కరెక్ట్ అవుద్ది, లేకుంటే సిల్లీ మిస్టేక్ చేసి ఆ క్వశ్చన్ రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే కొంచెం ఒక 1 minute అలా ఎగ్జామ్ లో మనం ఇలాంటి క్వశ్చన్స్ కి టైం ఇచ్చి జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఇంకా అదే చెప్పాను కదా, 1 minute టైం ఇచ్చి సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకో ఆప్షన్, ఇంకో క్వశ్చన్. ప్రజెన్స్, అబండెన్స్. సెలెక్ట్ ద వర్డ్ paid that best represent a similar relationship to the one expressed in a pair of words given below. ఓకే, ప్రజెన్స్ అబండెన్స్ ఇచ్చాడు. ఈ వర్డ్ కి ఏ రిలేషన్ ఉందో ఇచ్చిన ఆప్షన్స్ లోని వర్డ్స్ కూడా సేమ్ రిలేషన్ ఉండాలి. సపోజ్ ప్రజెన్స్ అంటే ఏంటి తెలుగులో? ఉండటం. అబండెన్స్ అంటే కావాల్సినంత ఉండటం, సరిపడేంత దానుకోండి. సో ఈ 2 వర్డ్స్ సినానిమ్స్ లాగా కదా, సినానిమ్స్. ఇప్పుడు క్వశ్చన్ లో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? నౌరిష్, నెగ్లెక్ట్. ఇది సినానిమ్ కాదు, యాంటనీ, ఆపోజిట్ వర్డ్. ఇన్ఫినిట్, కాస్మిక్, ఇది సినానిమ్. కన్సైజ్, వర్బోస్. కన్సైజ్ అంటే కొంచెం, వర్బోస్ అంటే చాలా, అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటారు కదా, అలా. అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, ఇది కూడా సేమ్. కొంచెం ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకైతే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, కాంక్రీట్ క్లాసెస్ అని జావాలో చదివే ఉంటారు. సో ఆప్షన్ ఇన్ఫినైట్, కాస్మిక్. మళ్ళీ డైస్ క్వశ్చన్. ఫైండ్ ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు అన్. 3 ఫిగర్స్ ఇచ్చాడు. ఎం, కే, ఓ, ఓ, కే, ఎన్, కే, ఎల్, ఎన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిగర్ లో ఎం, ఓ, కే ఉంది కదా. ఈ 2 ఫిగర్స్ చూడండి, కేఓ, కేఓ. ఇలా 2 డైస్ లో సేమ్ పేరు ఉండింది అనుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ థర్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఐ మీన్ థర్డ్ లెటర్. అది ఈ సెకండ్ ఫిగర్ లో ఉన్న లెఫ్ట్ అవుట్ అయిపోయిన థర్డ్ లెటర్ రెండు ఆపోజిట్ ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎం ఆపోజిట్ టు ఎన్. మనం ఏం కనిపెట్టాలి? ఫేస్ ఆపోజిట్ టు ఎన్ అంటే ఏంటి? ఎన్. ఇది ఇంకోసారి మళ్ళీ చెప్తాను చూడండి ఈ రూల్. సపోజ్ డైస్ లో ఇలా ఎం, కే, ఓ, ఓ, కే, ఎన్ అని ఉన్నాయనుకోండి. ఈ 2 డైస్ లో 2 లెటర్స్ సేమ్ ఉంది ఉంటే 2 లెటర్స్ సేమ్ ఉంటే ఈ లెటరు ఈ లెటరు ఆపోజిట్ అని అర్థం. ఒకదానికొకటి ఆపోజిట్ ఫేస్ లో ఉన్నాయన్నట్టు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు, చాలా ఫాస్ట్ గా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం. 15 into 9 plus 7 26 minus 13 equal to, ఇక్కడ ఏం చేయమన్నాడు? డివైడెడ్ బై ని
ఇంకా సబ్ట్రాక్షన్ ని ఒకదాంతో ఒకటి రిప్లేస్ చేసుకోవాలి. అలాగే ఇంటూని ప్లస్ ని ఒకదాంతో ఒకటి రిప్లేస్ చేయాలి. సో ఇవి రిప్లేస్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. 15 ఇంటూ నేదాంతో రిప్లేస్ చేయాలి ప్లస్ తో, ప్లస్ ని ఇంటూతో, డివైడెడ్ బై ని మైనస్ తో, మైనస్ ని డివైడెడ్ బై తో. 13 1 13 2 సార్ చెప్పాను కదా బాడ్ మాస్ రూల్ అని. డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ కి ప్రియారిటీ, తర్వాత మల్టిప్లికేషన్ కి, తర్వాత అడిషన్ కి, తర్వాత సబ్ట్రాక్షన్ కి. 2 7 9 63 minus 2 plus 15 15 plus 61 యూనిట్ డిజిట్ లో 6 రావాలి. సో 76. మళ్ళీ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్. నా ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో నేను పెట్టాను, బ్లడ్ రిలేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని. దాన్ని సాల్వ్ చేయడానికి బెస్ట్ మెథడ్ కూడా చెప్పాను, ఫ్యామిలీ ట్రీ మెథడ్ అని. సో ఫస్ట్ అతని క్వశ్చన్ ఏమడిగాడు, బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈస్ 5 రిలేటెడ్ టు 3? 5 రిలేటెడ్ టు 3 అంటే 3కి 5 ఏమవుతుంది అనేది చెప్పాలి. ఇచ్చిన రూల్ ఏంటి, 5 minus 2 into 4 divided by 3. ఓకే, ఇప్పుడు మనం ఫ్యామిలీ ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాం. 5 minus 2 క్వశ్చన్ లో 5 ఏమి ఇచ్చాడు, ఏ మైనస్ బి అంటే ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. సో ఇక్కడ 5 minus 2 అంటే 5 ఈస్ ద బ్రదర్ ఆఫ్ 2. బ్రదర్స్ అంటే సేమ్ జనరేషన్ కాబట్టి ఒకే లెవెల్లో పెట్టాను. బ్రదర్ 5 బ్రదర్ కాబట్టి మేల్, సో స్క్వేర్ ఇచ్చాను. ఇంటూ 2 into 4, ఏ ఇంటూ బి అంటే ఏ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి. 2 into 4 అంటే 2 ఈస్ ద వైఫ్ ఆఫ్ 4. వైఫ్ అంటే ఫీమేల్, వైఫ్ హస్బెండ్ కి మనం ఈ సింబల్ తో డినోట్ చేస్తాం. సో 4 హస్బెండ్, వైఫ్ హస్బెండ్ కూడా సేమ్ జనరేషన్ ఉంటారు కాబట్టి సేమ్ లెవెల్లో పెట్టాను. 4 డివైడెడ్ బై 3, ఏ డివైడెడ్ బై బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బిఎన్. అలాగే 4 డివైడెడ్ బై 3 అంటే 4 ఇస్ ద ఫాదర్ ఆఫ్ 3n. 3కి 4 ఫాదర్. విత్ రెస్పెక్ట్ టు 3, 4 అబోవ్ జనరేషన్ కదా, తనకంటే ముందు జనరేషన్ కాబట్టి 4 అబోవ్ ఉండేలాగా మనం 3ని ప్లేస్ చేసుకోవాలి. సో 3. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, హౌ ఈస్ 5 రిలేటెడ్ టు 3? 3కి 5 ఏమవుతాడు, ఫాదర్, మదర్, మదర్స్ బ్రదర్, మదర్స్ బ్రదర్. ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడానికి నేను ఆల్రెడీ ఇలా ఒక టేబుల్ చెప్పాను, ఇది ఎగ్జామ్ ముందులో రాసుకోండి. లేదా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారంటే ఈ వాల్యూస్ నోటెడ్ అయినా అంటే మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా అంటే చాలా. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 3 of the following 4 are alike in certain way and thus form a group. Which one is the one that does not belong to that group? ఈ 4 ఒక గ్రూప్ లో ఉన్నాయి కానీ 3 ఏమో ఒకలాగా ఉంటాయి, ఇంకో పేరేమో ఇంకోలా ఉంటది, ఆ పేరు ఏదో మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ ఈజేఎం డిఐఎం ఎఫ్కేఎన్ సిహెచ్కే. సో ఈ ప్లేస్ వాల్యూ ఎంత 5, జే ప్లేస్ వాల్యూ ఎంత 10, ఎన్ ప్లేస్ వాల్యూ 13, డి ప్లేస్ వాల్యూ ఎంత 4, ఐ ప్లేస్ వాల్యూ ఎంత
9. M ప్లేస్ వాల్యూ ఎంత? 13. F ప్లేస్ వాల్యూ ఎంత? 6. K ప్లేస్ వాల్యూ 11. N ప్లేస్ వాల్యూ 14. C ప్లేస్ వాల్యూ 3. H ప్లేస్ వాల్యూ 8. K ప్లేస్ వాల్యూ 11. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెటర్ కి 5 డిఫరెన్స్ ఉంది. ఈ లెటర్ కి 3 డిఫరెన్స్ ఉంది. ఈ లెటర్ కి 5 డిఫరెన్స్. ఈ లెటర్ కి 4 డిఫరెన్స్. ఈ లెటర్ కి 5 డిఫరెన్స్. ఈ లెటర్ కి 3 డిఫరెన్స్. ఈ లెటర్ కి 5 డిఫరెన్స్ అంటే 8 - 3 5 కదా. ఈ లెటర్ కి 3 డిఫరెన్స్. ఇందులో డిఫరెంట్ గా ఉంటుంది ఏంటి ఇక్కడ చూడండి 5 3 5 3 5 3 ఇదేమో 5 4 సో ఆప్షన్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ సేమ్ ఫిగర్ కంప్లీట్ ద సిరీస్ ఆ క్వశ్చనే. ఏం చెప్పాను? ఫస్ట్ ఫిగరు సెకండ్ ఫిగరు ఒక రిలేషన్ లో ఉంటాయి. సెకండ్ ఫిగరు థర్డ్ ఫిగరు ఒక రిలేషన్ లో ఉంటాయి. థర్డ్ ఫిగరు ఫోర్త్ ఫిగరు ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ ఏం రిలేషన్స్ ఉంటాయో థర్డ్ ఫిగర్ ఫోర్త్ ఫిగర్ అదే రిలేషన్ ఉంటాయి. ఫోర్త్ ఫిగర్ ఫిఫ్త్ ఫిగర్ సెకండ్ ఫిగర్ థర్డ్ ఫిగర్ ఏ రిలేషన్ ఉంటుందో ఫోర్త్ ఫిగర్ ఫిఫ్త్ ఫిగర్ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. సో మనం ఈ ఫస్ట్ ఫిగర్ ఈ పేరుని నెగ్లెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ సెకండ్ ఫిగర్ థర్డ్ ఫిగర్ ని అబ్జర్వ్ చేద్దాం. సో సెకండ్ ఫిగర్ లో ఏముంది? పి వై ఈ 4x. థర్డ్ ఫిగర్ ఈ పి 4xy. సో ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఈ ఫిగర్ లో ఈ నెక్స్ట్ ఫిగర్ కి ఇలా షిఫ్ట్ అయింది కాబట్టి అందుకు ఇక్కడికి ఈ వచ్చింది. పి ఏమో ఇలా షిఫ్ట్ అయింది సో ఇక్కడ పి వచ్చింది. 4 ఏమో ఈ ప్లేస్ లోకి వచ్చింది. ఎక్స్ ఏమో ఇక్కడికి జంప్ అయింది. వై ఏమో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వై ఇక్కడికి. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయింది కదా. సో ఇప్పుడు మనం ఫోర్త్ ఫిగర్ ని ఒకసారి డ్రా చేసుకోండి. నేనేం చెప్పాను? సెకండ్ ఫిగర్ థర్డ్ ఫిగర్ ఎలా అయితే మూవ్ అయ్యాయో ఫోర్త్ ఫిగర్ ఫిఫ్త్ ఫిగర్ కూడా అలాగే మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? మిడిల్ నెంబర్ ఈ చెక్ చేసుకోండి. ఈ ఎక్కడికి వెళ్ళింది? ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయింది అంటే ఎక్స్ మిడిల్ ఫిగర్ కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది అప్పుడు ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఉండే పి ఇటు సైడ్ జంప్ అయి ఇక్కడ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ ఉండే 4 ఇటు సైడ్ జంప్ అవుతుంది అప్పుడు x4. ఇక్కడ ఉండే y ఇటు సైడ్ జంప్ అయింది సో ఇక్కడ ఉండే ఈ ఇక్కడికి రావాలి ఈ. సో ఇక్కడ ఉండే x ఇటు సైడ్ మూవ్ అయింది కదా. సో ఇక్కడ ఉండే పి ఇటు సైడ్ మూవ్ అవుతుంది అప్పుడు ఇక్కడ పి. ఇక్కడ ఉన్న 4 మిడిల్ లోకి వెళ్ళింది కదా. సో ఇక్కడ ఉన్న y మిడిల్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకోండి. y మిడిల్ లో ఉండాలి. పిఈ ఎడ్జ్ లో ఉండాలి. చూడండి y మిడిల్ లో ఉంది. పిఈ కింద అంటే బాటమ్ లో ఉన్నటువంటి ఈ ఆప్షన్. ఇది చూడండి ఈ క్వశ్చన్. 62 is related to 79. 98 is related to 119. To which the following numbers? 14 is related to which number? And following the same logic. So 62, 79 ఇచ్చారు. 62 plus 2, 79 plus 2, 64, 81, 8 square, 9 square. ఇది 98 plus 2, 119 plus 2, 100, 121, 10 square, 11 square, 14 plus 2, x plus 2 whole square కాదు 16 అంటే ఏంటి 4 స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 కి 9 కి డిఫరెన్స్ 1, 10 కి 11 కి డిఫరెన్స్ 1, 4 కి
ఇక్కడ ఉన్న నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి? 1 ఉండాలి. అంటే ఆ నెంబర్ 5 ఉండాలి. 5 స్క్వేర్ 25. సో ఆప్షన్ 25. కాకపోతే మనం +2 చేస్తున్నాం కదా, సో 25 -2 చేయాలి ఇక్కడ, అప్పుడు 23. మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చేసింది. కంప్లీట్ ద సిరీస్. ఇది కూడా మీకు చెప్పాను ఆల్ఫాబెట్స్ రాసుకుంటే ఈజీ అని. నాకైతే ఇవి నోటెడే ఉన్నాయి. NUTRYX VCBZGF ఇక్కడ ఫిల్ చేయాలి. సో N వాల్యూ 14, U 21, T 20, R 18, Y 25, X 24, B 22, C 3, B 2, 26, 7, 6. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెటర్ కి +4, 22 + 4 26. సో 26 + 4 30. 30 అంటే 30 మాడ్యులస్ ఆఫ్ 26 ఎంత వస్తుంది? 4 వస్తుంది రిమైండర్. 4 అంటే ఏంటి? డి అంటే 26 దాటితే దాన్ని డివైడెడ్ బై 26 వేసి రిమైండర్ తీసుకోండి. రిమైండర్ అంటే మనం మామూలుగా మాడ్యులస్ వాడతాం కదా, అందుకని అలా వాడండి. సో నెక్స్ట్ సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేయండి. +4 +4 25 + 4 29. 29 మాడ్యులస్ ఆఫ్ 26 3. అందుకు 3 + 4 7. నెక్స్ట్ ఏం లెటర్ రావాలి? 7 + 4 11. K DK. ఓకే, ఆప్షన్ బి DK ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ చూడండి. TX + 4 XB 24 + 4 28 మాడ్యులస్ 28 మాడ్యులస్ 26 రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 2 + 4 6 6 + 4 10. 10 అంటే ఏంటి? J కదా. సో DKJ is the correct answer. నెక్స్ట్ ఇంకో సిరీస్ వచ్చింది చూడండి. సిరీస్ క్వశ్చన్ 4 49 121 169 289. మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ 7 స్క్వేర్ 11 స్క్వేర్ 13 స్క్వేర్ 17 స్క్వేర్. సో ఇదంతా ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫస్ట్ స్క్వేర్స్ అంతే. ప్రైమ్ నెంబర్స్ స్క్వేర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 17 కదా. సో ఈ ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇవి. మిస్ అయినట్టు ఏంటి? 2 ఆల్రెడీ ఉంది. 3 5 మిస్ అయినాయి. 3 స్క్వేర్ 5 స్క్వేర్ 3 స్క్వేర్ 9 5 స్క్వేర్ 25. సో 9 25. ఆప్షన్ బి. సో ఇంకో క్వశ్చన్. ఆల్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ విజ్డమ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ వర్డ్స్ లో ఉన్న లెటర్ ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. సో అన్నిటికంటే చిన్న వర్డ్ ఏంటి? డి. తర్వాత చిన్న లెటర్ ఏంటి? డి. దాని తర్వాత ఐ, దాని తర్వాత ఎం, దాని తర్వాత ఓ, దాని తర్వాత ఎస్, దాని తర్వాత డబ్ల్యూ. ఇక్కడ కౌంట్ చేసుకోండి. 3 6 ఫామ్ అయిపోయిందా? ఇప్పుడు హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇది లెఫ్ట్ కదా, లెఫ్ట్ నుంచి థర్డ్. అండ్ ద వన్ విచ్ ఈస్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇది రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ ఎస్. సో ఎం కి ఎస్ కి ఆల్ఫాబెటికల్ సిరీస్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని అడిగాడు. సో ఇప్పుడు మీరు రాసుకుంటే KLMNOPQRSTUV ఇలా వస్తాయి కదా సిరీస్.
సో ఇప్పుడు M కి S కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అయిపోయిందా? వచ్చేసింది మిర్రర్ ఇమేజెస్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, మిర్రర్ నుంచి ఏ లెటర్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఇమేజ్ లో కూడా మిర్రర్ నుంచి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మిర్రర్ వైపు ఏదైనా కర్వ్ ఉంటే ఇమేజ్ లో కూడా ఆ కర్వ్ మిర్రర్ వైపే ఉండాలి. సో ఇప్పుడు బి ఉంది, కర్వ్ వచ్చేసి మిర్రర్ సైడ్ ఉంది. సో ఇమేజ్ లో కూడా ఈ కర్వ్ మిర్రర్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ ఏమో జి ఉంది, జి యొక్క సర్కిల్ ఎలా ఉంది? మిర్రర్ కి ఆపోజిట్ ఫేసింగ్ ఉంది. ఈ కర్వ్ కూడా ఆపోజిట్ ఉంది. సో జి కర్వ్ ఆపోజిట్. నెక్స్ట్ 7 ఉంది, సెవెన్ సెవెన్ యొక్క ఈ లైన్ చూడండి, ఈ లైన్ మిర్రర్ కి ఆపోజిట్ ఫేస్ లో ఉంది. సో ఆపోజిట్ ఫేస్. నెక్స్ట్ 4, 4 యొక్క ఈ పార్ట్ మిర్రర్ కి ఆపోజిట్ అంటే ఇటు సైడ్ ఫేస్ అవుతుంది కదా, సో మిర్రర్ లో కూడా ఆపోజిట్ గా ఫేస్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్, ఆర్ యొక్క ఈ లైన్ మీరు టువర్డ్స్ మిర్రర్ ఉంది. సో ఇక్కడ కూడా ఈ లైన్ టువర్డ్స్ మిర్రర్ ఉండాలి ఆర్ది. ఇప్పుడు దీని ఈ ఫిగర్ ని ఫైండ్ అవుట్ చేసి మనం ఆప్షన్ పెట్టచ్చు. చూడండి ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, డి సేమ్, జీ సేమ్, 7 సేమ్, 4 ఏమో టువర్డ్స్ ద మిర్రర్ కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, జీ సేమ్, 7 సేమ్, 4 సేమ్, ఆర్ కూడా సేమ్. సో సెకండ్ ఆప్షన్ అలా ఉంచుకోండి. థర్డ్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 7 డిఫరెంట్ ఉంది. అలాగే లాస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి, జీ ముందుకు వచ్చింది లాస్ట్ ఆప్షన్, కానీ అలా రాకూడదు. ఎందుకు? మిర్రర్ నుంచి ఎంత దూరం ఉంటుందో ఇమేజ్ లో కూడా అంతే దూరం ఉండాలి మిర్రర్ నుంచి. కాబట్టి ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ ఇచ్చారు, సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్. సో ఇప్పుడు అతను మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో ఒకసారి రాసుకుందాం. 11 divided by 12 minus 78 into 6 plus 57. ఇప్పుడు డివైడెడ్ బై ని ఇంటూ తో రిప్లేస్ చేయాలి, ఇంటూ మైనస్ ని ప్లస్ తో రిప్లేస్ చేయాలి, ప్లస్ ఇంటూని డివిజన్ తో రిప్లేస్ చేయాలి, ప్లస్ ని మైనస్ తో రిప్లేస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ని సాల్వ్ చేస్తాం. 6 1 జా 118, 13, 13 minus 57, 11 into 12. So 12 10s are 120, 132 minus 13, 132 plus 13 minus 57, 5 minus 7. So 145 minus 57 వస్తుంది. 15 లో 7 పోతే 8. సో మనకి యూనిట్ డిజిట్ లో 8 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ లో 8 ఎక్కడ ఉంది? 88. సో ఆప్షన్ 8. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. 81 118 91 52 68 51 99 104 71 21 38 31. సో ఈ క్వశ్చన్ ఇందులో అన్ని ఒక రూల్ ఫాలో అవుతుంటాయి, ఓన్లీ వన్ పేర్ ఏమో డిఫరెంట్ రూల్ ఫాలో అవుతుంటది. ఆ పేరు మనం కనిపెట్టాలి. సో 81 ఇక్కడ 81 118 చూద్దాం. 81 డివైడెడ్ బై 3 చేస్తే 3 2 6 21 7 27 వస్తుంది. సో ప్లస్ 91 27 91 8 11. సో 118 అంటే మనకి ప్యాటర్న్ దొరికేసింది. ఏంటి?
first number divided by 3 plus third number equal to second number. సో ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం. 52 డివైడెడ్ బై 3. 52 3తో డివైడ్ అవ్వదు. సో 99 డివైడెడ్ బై 3 33 ప్లస్ 71 104 వచ్చేసింది. 21 డివైడెడ్ బై 3 7 ప్లస్ థర్డ్ నెంబర్ 31 వచ్చేసింది 38. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ మనకు రాదు. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సో ఇంకో క్వశ్చన్, ఇంకో మోడల్. ఇది వచ్చేసి ఫోల్డింగ్ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫాస్ట్ సాల్వ్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, లేకుంటే కొంచెం టైం తీసుకుంటాయి. క్వశ్చన్ చూద్దాం. ఇలా ఇచ్చాడు, సర్కిల్ సర్కిల్ సర్కిల్. సో ఫస్ట్ ఇట్లా సపోజ్ ఒక పేపర్ ని ఇలా ఫోల్డ్ చేశారు హాఫ్ కి. ఆ వచ్చిన హాఫ్ పేపర్ ని తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు. సో ఇలా రావాలంటే ఏం చేయాలి? ఈ ఫిగర్ ఎగ్జాక్ట్ దీనికి వాటర్ ఇమేజ్ లాగా రావాలి అంతే. సో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇంకా ఈ ట్రయాంగిల్ ఇలా రావాలంటే ఇక్కడ ఉండే ట్రయాంగిల్ ఇక్కడ బాటమ్ ఉండాలి. ఈ ట్రయాంగిల్ ఇలా అప్ సైడ్ డౌన్ సైడ్ కి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఇలా అప్ సైడ్ కి ఉండాలి. అలాగే ఈ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది మిర్రర్ లాగా అనుకోండి, మిర్రర్ ఇమేజ్ అనుకోండి. ఇక్కడ జస్ట్ మిర్రర్ ఇమేజ్ చేసేయండి అంతే. సేమ్ దీనికి కూడా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏ ఆప్షన్ ఉంది ఆప్షన్స్ లో. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 2 సర్కిల్స్ ఇలా ఇలా ఉన్నాయి. ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇలా ఇది మిర్రర్ కి దగ్గర కదా కాబట్టి ఇలా. సో ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇది అప్ సైడ్ కు ఉంది, ఇది అప్ సైడ్ కు ఉంది, ఇది డౌన్ సైడ్ కు ఉంది, ఇది డౌన్ సైడ్ లేదు కాబట్టి ఆప్షన్ 1 తీసేయండి. సో ఆప్షన్ 2 చూడండి, ఫస్ట్ ఫిగరే డౌన్ సైడ్ కు ఉంది కాబట్టి అది కూడా వదిలేయండి. థర్డ్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దే డౌన్ సైడ్ కు ఉంది కాబట్టి అది కూడా వదిలేయండి. ఇంకా ఫోర్త్ ఫిగర్. సో ఇది ఆన్సర్. ఓకే, కొన్ని లెటర్స్ ఇచ్చాడు, ఆ సిరీస్ ని మనం కంప్లీట్ చేయమన్నాడు. PQS PPQP fill in the blank APPQ dash SAP dash Q. మీరు కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే PPQP PPQ అంటే ఇక్కడ ఏం రావాలి? P రావాలి. ఇంకొంచెం బాగా చూడండి, ఇక్కడ చూడండి, SAP. సో ఇక్కడ చూడండి S-P. సో ఇక్కడ ఏ రావాలి. ఇక్కడ APPQ. ఇక్కడ చూడండి APPQ అంటే ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఈ బ్లాంక్ లో కూడా ఎస్ రావాలి. అలాగే SAPP రావాలి కాబట్టి SAP ఇంకో P రావాలి. ఇక్కడ చూడండి PQ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PQ తర్వాత ఏమొచ్చింది? P వచ్చింది. PQ తర్వాత ఏమొచ్చింది? P వచ్చింది. PQ తర్వాత ఏం రావాలి? P వచ్చింది. అక్కడ ఇక్కడ P వచ్చింది. సో PQ తర్వాత P రావాలి. ఇప్పుడు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఉన్నట్టు ఏంటి? PAS PP.
సో PASPP. Select the option that is related to the fifth term in the same way as the second term is related to the first term and the fourth term is related to the third term. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. స్వీట్, ఈ టూ పేర్స్ ఎలా రిలేట్ అయ్యాయో, అలాగే ఈ పేరు ఎలా రిలేట్ అయిందో మనం డ్రింక్ కూడా సేమ్ పేరు ఫామ్ అయ్యేలాగా చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్వీట్ WSETE కదా. ఇక్కడ ఏమైంది, డబ్ల్యూ ఇటు సైడ్ మూవ్ అయింది, ఎస్ ఇటు సైడ్ రిప్లేస్ అయింది, ఈ అలాగే ఉంది, టీ ఇటు, ఈ ఇటు. అలాగే సాల్టీని అబ్జర్వ్ చేయండి, ASLYT. ఏ ఇటు మూవ్ అయింది, ఎస్ ఇటు మూవ్ అయింది, ఎల్ అలాగే ఉంది, టీ ఇటు సైడ్ మూవ్ అయింది, వై ఇటు సైడ్ మూవ్ అయింది. సో ఇప్పుడు డ్రింక్ కూడా DRINK. సో డి ఇటు మూవ్ అవుతుంది, ఆర్ ఇటు మూవ్ అవుతుంది, అప్పుడు ఇది ఆర్డి. ఐ సేమ్ ప్లేస్, కే ఇటు, ఎన్ ఇటు, KN, RDI KN. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, RDI KN, ఆప్షన్ ఏ. Venn diagrams question. Study the given Venn diagram and answer the question that follows. How many women entrepreneurs are not Indian? సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎంటర్ప్రీనర్స్ కి, ఈ సర్కిల్ ఉమెన్ కి, ఈ సర్కిల్ ఇండియన్ కి. మనం కనిపెట్టాల్సిన కండిషన్ ఇది 44, 18, 17, 16, 54, 59. ఇక్కడ ఉమెన్, సో ఈ సర్కిల్ ఉమెన్ హూ ఆర్ ఎంటర్ప్రీనర్స్. సో ఈ సర్కిల్ కి కామన్ ఉండేది ఏంటి, ఈ పార్ట్ అండ్ ఎంటర్ప్రీనర్స్ హూ ఆర్ నాట్ ఇండియన్స్. సో ఈ 15 అనేది ఇండియన్స్ లైక్ పార్ట్ కాదు, ఎందుకంటే ఈ సర్కిల్ లెక్ కూడా వస్తుంది కదా 15. సో దీన్ని రిమూవ్ చేసేస్తే మన ఆన్సర్ 18. సింపుల్ అబ్జర్వేషన్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ make some more is coded as PBGQST and need more time is coded as RUEKGQ. So what is the code for? It is the code for more. More కి ఏ కోడో కనిపెట్టాలి అంతే. సో ఇక్కడ ఈ టూ సెంటెన్సెస్ అబ్జర్వ్ చేస్తే ఈ టూ సెంటెన్స్ లో కామన్ అనేది ఏంటి, మోర్. సో ఈ టూ కోడ్స్ లో కామన్ ఉండేది ఏంటి, GQ. సో మోర్ కి కోడ్ GQ. సింపుల్. నెక్స్ట్ 173, 246 ఒక పేరు, 148, 196 ఒక పేరు. ఏం చేయమన్నాడు, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఈ టూ నెంబర్స్ ఎలా రిలేట్ అయ్యాయో, ఈ టూ నెంబర్స్ ఎలా రిలేట్ అయ్యాయో అలాంటి సేమ్ సెట్ ని మనం కనిపెట్టాలి. సపోజ్ ఇక్కడ చూద్దాం,
246 minus 173. 3, 14 launch is 1 what is 7. 73. Difference 73. 196 minus 148. 16, 9 launch, 8 launch, 4. 48. మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చింది 73, 73, 48, 48 అంటే జస్ట్ ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ 2 డిజిట్స్. ఫస్ట్ నెంబర్ మైనస్ 100 వేస్తే మనకి లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి కదా. అబ్జర్వ్ చేయండి. 148 మైనస్ 100 48, 173 మైనస్ 100 73. సో అంటే ఫస్ట్ నెంబర్ minus 100 plus first number equal to second number. ఇది ఆ కండిషన్, ఆ సెట్ ఫామ్ చేయడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 142 minus 100 plus 142 equal to 176 అవుతా. 42 plus 142. 2 యూనిట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ ఏంటి? 169 minus 100 plus 169. 69 plus 69, 998. యూనిట్ డిజిట్ 8 రావాలి కానీ ఇక్కడ 247 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. 127 minus 100 plus 127. సో 27 plus 127. ఇక్కడ ఏముంది? 194 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 4 వచ్చినా 140, 154 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఫోర్త్ ఆప్షన్ రిమైనింగ్ అదే ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే అదొక ఆప్షన్ ఉంది కాబట్టి. 154 minus 100 plus 154. 54 plus 154, 208. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కాదండి. Very is related as, coded as 6314. Vary is coded as 1438. Find the code for A. A కి కోడ్ అంటే చెప్పండి. సో VRY సేమ్ ఉన్నాయి కదా. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? ఈ 2 కోడ్స్ లో కూడా సేమ్ నెంబర్స్ ఏమున్నాయి? 314, 14. సేమ్. ఇంకా రిమైనింగ్ ఏంటి? ఏ ఉంది. ఏకి ఏం కోడ్ వస్తుంది? 8 వస్తుంది. మళ్ళీ ఇంకో వెన్ డయాగ్రామ్. Study the given Venn diagrams and answer the question that follows. Smart, polite, educated. So how many smart people are polite? Smart people are polite. So ఇప్పుడు మనం ఫస్ట్ ఆ వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. స్మార్ట్, polite, educated. 30, 12, 7, 10, 15, 37, 33. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఏం కనుక్కోమన్నాడు? స్మార్ట్ పీపుల్ హూ ఆర్ పొలైట్. సో స్మార్ట్, పొలైట్ ఈ 2 సర్కిల్స్ కదా. సో ఈ 2 సర్కిల్స్ కి కామన్ లో ఉన్న ఏరియా ఏంటి? కామన్ లో ఉన్న ఏరియా ఏంటి? ఇది కదా, రెడ్ కలర్ తో మార్క్ చేశాను. సో 12, 7. 12 plus 7, 19. సో ఆప్షన్ ఏ అయిపోయింది. ఇంతతో ఈ సెషన్ కూడా కంప్లీట్ అయింది. సో మీకు కూడా ఈ సెషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.